నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. అఖిల్ పైల్వాన్ అంటే తెలియని వారు ఎవరు కూడా ఉండరు. అయితే అతను ఒక రెస్టారెంట్ నడుపుతున్న నేపథ్యంలోనే వ్యభిచార గృహం కేసులో కూడా అరెస్ట్ చేశారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అది ఎంతవరకు నిజం ఏంటని చెప్పి మనం వాళ్ళ ఇంటికి కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు నేను ఎక్కడైతే ఈ ప్లేస్లో ఉన్నానో అది వాళ్ళ ఇల్లే మొత్తం. మీరు చూస్తున్నట్టయితే వెనక అన్ని లాక్స్ వేసి ఉన్నాయి. ఇది అది కూడా వాళ్ళ పక్కన మీరు ఇక్కడ ఒక బోర్డు చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. అఖిలేష్ చారిటబుల్ ట్రస్ట్ అనేది కూడా నడిపిస్తున్నారని వాళ్ళ ఫాదర్ గారు ఇక్కడ కొంతమంది మనకు చెప్పడం కూడా జరిగింది ఆఫ్ కెమెరాలో. అయితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, అంటే కనుక్కొని అసలు ఏం జరిగింది, నిజంగానే అఖిల్ గారు అలాంటి ఒక వ్యభిచార గృహం నడిపిస్తున్నారా ఏంటా అనే దాని మీద మాట్లాడదామని వచ్చాం. కానీ ఇక్కడ లోపల కానివ్వండి అదంతా కూడా లాక్స్ వేసి ఉన్నాయి. అసలు ఇక్కడ చుట్టుపక్కల కనుక్కుందాం, అంటే వీళ్ళు ఎప్పటి నుంచి లేరు, ఏంటి, ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారు, ఏంటి అనేది ఎవరికైనా తెలిసేమో అని కొంతమందిని అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. మీకు అఖిల్ పైల్వాన్ తెలుసా? మీరు ఇక్కడేనా ఉండేది? అంటే ఇదే ఇల్లు అని చెప్తున్నారు కానీ ఎవరు లేరు. నేను మెదక్కెళ్ళి ఇప్పుడు వచ్చిన తెలుసండి ఆయన అరెస్ట్ అయ్యాడు అని చెప్పి కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. అంటే నార్మల్గా మీరు మెదక్ ఇప్పుడు వెళ్ళిరా? అంటే మామూలుగా ఎట్లా అంటోళ్ళు అండి వీళ్ళు ఎట్లా అంటోళ్ళు? మంచోళ్ళు అనే పేరు ఉన్నది ఇక్కడ. అఖిల్ పైల్వాన్ అంటే చాలా మంచోడు అనే పేరు వింటున్నాను కానీ నాకు అంత పరిచయం లేదు. అంటే అమ్మాయిలు సప్లై చేస్తారు అది ఇది అని చెప్పి అలాంటివి మాకేం తెలియదు. 6 నెలలు కూడా అయిపోలేదు వచ్చి. ఫస్ట్ ఫ్లోర్ ఉంటాం. ఫస్ట్ ఫ్లోర్ మీరా? అంటే ఆపోజిట్ లోనే కదా అది వాళ్ళ ఇల్లు, దాని ఆపోజిట్ లోనే ఇంటికాడ ఉన్నది. ఎవరు పనుల మీద వెళ్ళిపోతాం పొద్దున్న. సార్ ఇక్కడ మీకు అఖిల్ పైల్వాన్ తెలుసా? అఖిల్ పైల్వాన్ తెలియదు మేడం. ఎప్పుడైనా విన్నారా పేరు కానీ ఏమన్నా? రామ్నగర్లో బ్యానర్స్ ఉంటాయి కదా మేడం. రామ్నగర్ మొత్తం ఆయనదే బ్యానర్స్ ఉంటాయి. ఫెస్టివల్స్కి అంతా వాళ్ళదే కదా పెద్ద చూసుకుంటుంది. అవును. మరి అలాంటి వ్యక్తి ఒక వ్యభిచార గృహం నడపడం అనేది మీకు అది ఎందుకంటే వాళ్ళ నాన్న మంచోడే, ఆయన మంచోడే. ఇక్కడ 6 నెలలు వచ్చింది వచ్చి మంచి బ్యానర్ ఉంది. మరి మీరు ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి అది మనకు తెలియదు. నాకు తెలిసిన విషయం మాది అంతే. ఎందుకంటే వాళ్ళు పెద్దలు, మేము ఇప్పటికీ అట్కంచకుండా పక్కనే ఉంటాం. ఏంటండి పలకరియలేము మేము. ఎందుకంటే ఇప్పుడు దాకా పలకరియలేదు, మాకు నచ్చలేదు. ఇక్కడ అయిపోతుంది. మంచి పేరు ఉన్నది మాత్రం తెలుసు. మీకు కూడా తెలిసే ఉంటుంది కదా మనకి. మీరు ఇంత నెట్వర్క్ యూజ్ చేస్తున్నారంటే వాళ్ళది రామ్నగర్లో వాళ్ళే కదా పెద్ద బ్యానర్స్ వచ్చేటి. మరి ఫెస్టివల్ బోనా అదే అంత మంచి పేరున్న వ్యక్తి ఇలా చేయడం ఏంటి అనేది చాలా మంది కూడా షాక్ అవుతున్నారు. విన్నారండి అది స్టోరీ? విన్నారా? అనంగా వింటున్నాం, జనాలు అనంగా వింటున్నాం. అది తెలియదు మాకు. ఓకే. బయటికి వెళ్ళేదేమో తెలియదు. వాళ్ళ అమ్మ ఉంటుండే, పాప పుట్టింది కదా. ఎవరికి? అఖిల్ గారికి బాబు పుట్టాడా? పాపని బాబు పుట్టింది అన్నారు. ఆమె వాళ్ళ మదర్ ఇంటి అక్కడ ఉంటారు కదా, అక్కడే ఉన్నట్టున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఏదో కేసు అని చెప్పి వింటున్నారు, అది న్యూస్ చూసినాం కానీ మరి తెలియదు మనకు దాని గురించి. ఇప్పుడు డౌట్ వచ్చిందండి ఇక్కడే ఉంటారు? అదేం ఉండదు ఆయనది. అక్కడ ఏం జరిగింది తెలియదు కదా. ఇక్కడైతే అదేం లేదు. హోటల్ ఉందండి వీళ్ళకి? నాకు అంత ఐడియా లేదు అసలు. ఏమి గెస్ట్ ఆఫీస్ ఏమన్నారు? ఇదేనా అసలు? తెలుసా మీకు ఆయన? ఎందుకు అంటే ఇక్కడ లేదు, వేరే దగ్గర ఎక్కడ ఇదేనా? ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది ఇక్కడ వాళ్ళు? చిన్నప్పటి నుంచి. మీకు బాగా క్లోజా? అంటే మామూలుగా ఎట్లా అంటోళ్ళు? ఎందుకంటే ఇప్పుడు ఒక న్యూస్ బయటకు వచ్చింది తెలుసా మీకు? అది కరెక్టే అంటారా? మామూలుగా ఇక్కడ ఈ ఏరియానే కదా మీది? అంటే బోనాలు చేస్తారు. మరి అట్లాంటిది ఎందుకు పడ్డది అంటారు? నార్మల్గా వాళ్ళ ఫాదర్ అంటే చాలా మంచోళ్ళు అని అందరు చెప్తున్నారు కానీ ఎవరు మాట్లాడలేదు. అసలు ఏంటది? చిన్నప్పటి నుంచి మా డాడీని నేను 16లో వచ్చిన అంటే ఏడంటే ఇక అప్పటి నుంచి చాలా మందిని అడుగుతూ ఉన్నాం కానీ ఎవరు చెప్పట్లేదు. ఎందుకని?
అంటే ఇది కాకుండా ఇంకేం చేస్తుండే బ్రో? ఇక్కడ ఇది ఒక్కటే ఉందా, వాళ్ళకి ఇంకేదైనా ఇల్లు ఉందా? పో నైట్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ఇల్లు అంటే ఏం లేదు, ఇది ఒకటే ఉంది ఇల్లు. బిజినెస్ ఇప్పుడు ఆ హోటల్ అది ఒకటే చేస్తున్నారా, ఇంకేమన్నా ఐడియా ఉందా మీకు? హోటల్ ఒకటే ఉందని తెలుసు అండి. అంటే ఇప్పుడు మామూలుగా ఆయనకి శత్రువులు చాలా మంది ఉంటారు కదా, ఎప్పుడైనా గొడవ పడడం కానీ అట్లాంటి వాళ్ళు ఏమైనా ఇరికిచ్చి ఉండొచ్చు అంటారు? గలిగినప్పుడు అయితే మంచిగా ఉంటుంది. ఈ గల్లీలో మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అందుకు. మీకు ఇది ఐడియా ఉందా దీని గురించి, న్యూస్ గురించి, ఆయన గురించి? కొంచెం మేము అన్న చూసినప్పుడు ఏమనుకున్నారు? అంటే ఇప్పుడు మామూలుగా మీతో అంటే మీరు చూసే వ్యక్తి మీద ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఏమనుకున్నారు? నేను ఫస్ట్ నమ్మలే, మళ్ళీ ఫేక్ న్యూస్ కూడా అంటారు కదా. ఫేక్ న్యూస్ అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయనకు హోటల్ ఉంది, నిజమేనా? హోటల్ ఉందని తెలుసు, హ్యాబిట్స్లో ఉంటుంది హోటల్. మరి ఇప్పుడు ఆయనకు తెలియకుండా అంటే ఏది అవ్వదు కదా బ్రో. ఇప్పుడు అందులో చేసే వాళ్ళే అట్లా చేస్తారని తెలియదు కదా, ఈయనకు తెలియకుండా అయితే ఏం తెలియదు, జరగవు కదా. మరి దాని గురించి ఏమనుకుంటారు? అంటే మామూలుగా అఖిల్ పైల్వాన్ అంటే ఎట్లా అంటాడు? అంటే ఆ మాట వినంగానే మీకు గుర్తుకొచ్చేది ఇది? మంచిగా బోనాలు తీస్తాడు, మంచిగా అర్థం కాలే. మంచిగా బోనాలు తీస్తాడు, మంచిగా అందరితో వెళ్ళి అందరితో మంచిగా ఉంటాడు. కానీ మరి ఎందుకని అఖిల్ పైల్వాన్ ఇల్లు అంటే కూడా చాలా మంది భయపడుతున్నారు చెప్పడానికి? పోనీ ఆయన గురించి అసలు చెప్పండి, మామూలుగా చెప్పండి అంటే కూడా భయపడుతున్నారు ఎందుకు?